యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హనంకొండకి వెళ్తున్నాము. ఎందుకోసం కంటే ఇది మన బైక్ ఉంది కదా బెనెల్లీ 300, దీనికి రేడియం వేయించాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఫిట్ చేయించాలి. సో యాక్చువల్గా అయితే ఈరోజు సండే, మరి ఎవరైనా ఉంటారా అనేది మనకు తెలీదు. కాకపోతే ఉంటే చేయించుతాం. ఫాగ్ ల్యాంప్స్ నా దగ్గరనే ఉన్న బ్యాగ్లో, ఉంటే ఫిట్ చేయించుదాం. అంతా చేస్తున్నారు. కాకపోతే ఇది 360 degrees కెమెరా కాదు కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మన బైక్ దాటిన తర్వాత మనకి రియాక్షన్స్ వస్తాయి. ఆ పర్సన్ని దాటిన తర్వాత మనకి రియాక్షన్స్ వస్తున్నాయి. మన 360 degrees కాదు కాబట్టి వెనకాల సైడ్ మనకు రికార్డింగ్ చేయరాదు కాబట్టి ఇంకా ఏం చేయలేకపోతున్నా. చూడాలి. క్లచ్లెస్ షిఫ్టింగ్ బాగా అనిపిస్తుంది, కొంచెం క్విక్ షిఫ్టర్ లాగా సౌండ్ వస్తుంది. సో అందుకోసానికే నేను క్లచ్లెస్ షిఫ్టింగ్ చేస్తున్నా. కానీ మీరు మాత్రం అస్సలు చేయకండి క్లచ్లెస్ షిఫ్టింగ్. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి, లేకపోతే గేర్ బాక్స్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. గేర్ బాక్స్, క్లచ్ ప్లేట్లు, చైన్స్, రాకెట్ దగ్గర దాకా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఇస్తారు అవి బాగా రియాక్షన్. వాళ్ళకి వినిపిస్తుంది, చిన్నపిల్లలకి ఎందుకు అర్థం కాదు. ఇప్పటిదాకా నేను గమనించిన పెద్దవాళ్ళు మన బైక్ దాటిన తర్వాత చూస్తున్నా, కానీ చిన్నపిల్ల వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కడ ముందున్న అదే నాకు అర్థమవుతలేదు. బస్సోడు ఇండికేటర్ ఎక్కడ వేసిండు, అదే వెళ్తున్నాడు చూడండి. అట్లుంటుంది బస్సులతోటి. బస్సు ఎటుపోతాడో వానికి అర్థం కాదు. గాలి సౌండ్ వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. చూద్దాం ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంది ఏమి కథ. చూసిన మన బండి ఆగినప్పుడు సౌండ్ ఎక్కువ రాదు, అందుకే రియాక్షన్స్ ఏమి ఉండవు. అది మ్యాటర్. కెమెరా చూసి రియాక్షన్స్ ఇస్తారేమో కావచ్చు, కానీ మన బైక్ ఆగినప్పుడు అయితే ఎక్కువ రియాక్షన్స్ అయితే రావు. సౌండ్ పోయేటప్పుడే రియాక్షన్స్ వస్తాయి, కానీ పోయేటప్పుడు రియాక్షన్స్ మన వెనకాల దాటిన తర్వాత వస్తాయి. అదే ఒక ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నారు పక్క సైడ్ నుంచి చూస్తున్నారు, కానీ కెమెరా ఉంది హెల్మెట్కి కెమెరా లాగా అని చెప్పి చూస్తున్నారు. బైక్ గురించి అట్లా రియాక్షన్
ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. బైక్ మీద పోయేటోళ్ళకి ఏంటంటే గాలి సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు చూడు చాలా మంది హెల్మెట్ పెట్టుకోలేదు ఇక్కడ. సో వాళ్ళకు కూడా గాలి సౌండ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మన సౌండ్ వినిపించదు, మన బైక్ సౌండ్ వినిపించదు. ఇప్పుడు నేను నా బైక్ మీద ఉన్నా కాబట్టి బైక్ తోటి ట్రావెల్ అవుతున్నా కాబట్టి నాకు మళ్ళీ హెల్మెట్ కూడా ఉంది కాబట్టి నాకు బైక్ సౌండ్ వినిపిస్తుంది. కానీ కాన్స్టెంట్ ఒక ప్లేస్లో నిల్చొని ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ వినిపిస్తుంది బైక్ సౌండ్. తాటి పోయిన తర్వాత రియాక్షన్స్ వస్తుంది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది 360 ఉంటే బాగుండదు. బైక్ ఇది ఫ్రంట్ బ్రేక్స్ కంటే రియర్ బ్రేక్స్ దూరంగా పడుతుంది. రియర్ బ్రేక్ బయట నచ్చుతుంది రెండో అర్థం. కాకపోతే నేను రియర్ బ్రేక్ చాలా తొందరగా అయిపోతుంది రియర్ బ్రేక్. లాస్ట్ టైం వేయించిన నేను రియర్ బ్రేక్ అది 1200 తీసుకున్నాడు. దీంట్లో 1200-400 అవుతుంది, ఒకటేమో 1200 అవుతుంది. 1200 లాస్ట్ టైం నాకు చెప్పలేదు. అప్పుడు లాస్ట్ టైం వేయించినప్పుడు అటు డైరెక్ట్ 1200 వేసాడు. 3 రోజులు కూడా కాలే మొత్తం కంప్లీట్గా అయిపోయింది బ్రేక్స్. ఏంది బై అంటే 3 రోజులు కూడా కాకుండా అయిపోయింది. ఇంత తొందరగా అంటే అదే దీంట్లో 2 బైక్స్ ఉంటుంది. ఒకటేమో గోల్డ్ కలర్లో వస్తుంది, ఇంకోటేమో కాపర్ కలర్లో వస్తుంది. కాపర్ కలర్ది కొంచెం లాంగ్ లైఫ్ ఉంటుంది, గోల్డ్ కలర్ది కొంచెం తొందరగా అయిపోతుంది అని అనుకున్నాను. కానీ గోల్డ్ కలర్లో బయట ఎక్కువ ఉండే, అది మంచిగా అనిపించింది. ఇది వాడు బ్రో ఇంత బయట దానిలో లేదు కదా దీనికి అని అంటే అది స్టార్టింగ్ 10-20 కిలోమీటర్స్ వరకు అర్థం కాదన్నాడు. కానీ నేను ఎక్కువ పిల్లగాళ్ళు తీసారు ఎట్లా రియాక్షన్ ఇస్తున్నారు. నేను బ్రేక్ ఎక్కువ లేకపోతే అది బయట అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. ఇది మ్యాటర్ అయితే అది ఇక్కడ ఏమైనా ఉన్నాయా షాప్స్ చూడాలి. మన నడుపు కూడా గట్లనే ఉంటుంది అప్పుడు వీడి మృగాన్ని చూసినావా. చిన్నపిల్లగాళ్ళు అట్లా ఉంటుంది. చిన్నపిల్లగాళ్ళు ఫస్ట్ చూస్తారు, పెద్దలకు కనిపించదు. చిన్నగా చూస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ అన్ని చెప్పుల షాపులు, బట్టల షాపులు, బ్యాగుల షాపులు. కోటికెళ్తుంటే సైడ్కి ఉంటే చూసినా ఫుట్పాత్ దగ్గర ఆల్మోస్ట్ కొంచెం ఆ టైప్లోనే ఉంది. కనుక్కున్నారు వాళ్ళ కన్స్ట్రక్షన్. ఇదే వరంగల్ రైల్వే స్టేషన్. కలర్ స్కీమ్ బాగుంటుంది. ఆల్రెడీ ట్రైన్ ఉంది, గూడ్స్ ట్రైన్ మరి ఉంటాయి. పోలీస్ మామయ్య కెమెరా చేసింది కాబట్టి వాళ్ళ చూడకపోయినా ఎప్పుడు కాదు. బ్లాక్ కలర్ కార్ అంటే దానిలో వెళ్ళే కార్ లాగా కనిపిస్తుంది. మంచి మాస్ విలన్ లుక్ ఉంటుంది. హరియర్ 6 స్టార్ రేటింగ్. మీద ఆ వ్యూ చూడు, ఆకాశం ఆ కలరు పింక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలరు, ఆకాశం పైన గుడి, వెంకటేశ్వర స్వామి గుడి.
వచ్చేసి మన వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ చాలా ఆటోస్ సికింద్రాబాద్లో ఎట్లా గ్రీన్ కలర్ ఆటోస్ సిఎన్జి ఆటోస్, ఇక్కడ డీజిల్ ఆటోస్. సౌండ్ మీకు ఎట్లా వినిపిస్తుందో నాకు తెలుస్తలేదు, చూడాలి ఇంటికి కనుక. సరే మధ్యలో పోతుంది సడన్గా. టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది భద్రకాళి దేవస్థానం. ఇది వరంగల్లో భద్రకాళి టెంపుల్. యాక్చువల్గా మనం వచ్చిన పర్పస్ వేరు, అక్కడ షాప్స్ మూసిన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. మొత్తం అన్ని రాళ్ళతోటే మొత్తం గుట్టలు ఉంటాయి. దీని నుంచి వెనకాల సైడ్ మీకు భద్రకాళి లేక్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే వెళ్దాం, చూద్దాం. గుడిలో నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి లేదా వెహికల్ తోటి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళే పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా, వెనకాల నుంచి వచ్చేసి ఇక్కడ కన్నా ఇల్లు దాటిన తర్వాత ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి పైకి ఎక్కుతారు అక్కడ. ఇప్పుడే నేను ఇక్కడ ఆటోమొబైల్స్కి వచ్చాను, టాప్ గేర్ ఆటోమొబైల్స్కి. ఇక్కడ దీనికి మనం చాక్లెట్స్ పెట్టడానికి నేను బోల్స్ తీసుకున్నామని అనుకున్నాను, కాకపోతే దీనికి బోల్స్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2-3 షాప్స్లో అడిగాను, అక్కడ లేవు. ఇట్లా మిర్రర్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఉంటాయి చూసారా, ఇవే ఉన్నాయి. మళ్ళీ ఇవి పెట్టి ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి 2 తీసుకున్నాను నేను. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉండే కానీ అది బాగా అది రస్ట్ వస్తే ఏ కలర్ వస్తుంది ఆ కలర్ అయితే బాగోదని చెప్పేసి తీసుకున్నాను. కొత్తగా ఉన్నాయి నీట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి రేడియం కూడా అడిగాను, రేడియం అడిగితే వాళ్ళు ఇప్పుడు కాదన్న టైం పడుతుంది అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు అవుతుంది అన్నారు. ఇక్కడ ఒకటి నాకు రేడియం షాప్ తెలుసు, అక్కడ ఒకసారి ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్. ఇది యాక్చువల్గా మీరు కనిపిస్తుంది కదా 1000 పిల్లర్ టెంపుల్ అని. 1000 పిల్లర్ టెంపుల్ దీని పక్కన ఒక రేడియం షాప్ ఉంటుంది, రెడ్డి గ్రాఫిక్స్ అన్నది. అదే అంతకుముందు నేను ఒకసారి వచ్చిన రియాక్షన్స్ చాలా తక్కువ. హైదరాబాద్లో అయితే ఫుల్ రియాక్షన్స్ వస్తుంది. యాక్చువల్గా రియాక్షన్స్ వస్తున్నాయి, కాకపోతే వెనకాల వస్తున్నాయి, అది ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర ఇంకోటి ఫోకస్ కెమెరా అని ఒకటి ఉంది, దానికి 2 బ్యాటరీస్ ఉన్నాయి మన దగ్గర. అది ఏం చేయాలి, వెనక సీటు వెనకాల మనకి పట్టుకున్నది ఉంటుంది గ్రాబ్ హ్యాండిల్, ఆ గ్రాబ్ హ్యాండిల్కి మనం మౌంట్ పెట్టేసి దాన్ని వెనకాలకు పెట్టాలి. సో అది వెనకాల సైడ్ రికార్డ్ అవుతుంది, ముందు సైడ్ రికార్డ్ అవుతుంది. ఇది ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైమే కాదు, నెక్స్ట్ బ్లాగ్లోనే కాదు, మెల్లగా ప్లాన్ చేద్దాం దాన్ని.
మాట్లాడను. ఏమైనా రియాక్షన్స్ అయితే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతాయి అవి. దాని తర్వాత సౌండ్ ఎట్లా వస్తుందో కూడా మాట్లాడదాం అయిపోతుంది. బస్ స్టాప్ నిండా మొత్తం నిండి ఉంటుంది. గాలి సౌండ్ వస్తుందా ఏ సౌండ్ వస్తుందా నాకు అర్థమవుతలేదు. కానీ మొత్తానికి అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. అది ఎంత దాకా రికార్డ్ అవుతుందో అంత దాకా రికార్డు. కానీ మీ కెమెరా కూడా ఆఫ్ చేయాలి. అప్పటిదాకా ఇంకా కొంచెం రఫరఫలాడుతుంది. చిన్నపిల్లవాళ్ళు చేసే రియాక్షన్స్ వేరే. చిన్నపిల్లవాళ్ళ రియాక్షన్స్ బాగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏ క్లాస్ వేరే ఆనందం. కార్నరు కార్నర్ బిస్కెట్ వేసిన వాళ్ళు గేట్లోనే వెళ్దాం. ఫోర్త్ ఫిఫ్త్ అది కూడా దొరికే. సిక్స్త్ అయితే అసలే కాదు. ఏమో ఆకులు పడుతున్నాయి నాయన.
లిమిటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇదే కొత్తది. కెమెరా ఆన్ చేసి ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పటిదాకా మంచి రియాక్షన్స్ వచ్చినాయి. చూసారా? చప్రి పోతున్నాడు. ఈడో చప్రి ఆడో చప్రి, మొత్తం చప్రీలో ఉన్నారు ఈడ. ఏదన్నా పోయి కూర అతిథిని కూపుతాను వీడియో ముగాంగు ఒక్కొక్కడు పెద్ద పెద్ద ముగాంగులు ఉన్నారు.